ఎలీషాని గురించి ముగించబడుతుంది. వాక్యం చదువుదాం. దేవుని వాక్యంలో నుంచి చూడండి. రాజులు 2వ గ్రంథం 13వ అధ్యాయము. రాజులు 2వ గ్రంథం 13వ అధ్యాయము 14వ వచనం నుంచి ఉన్న దేవుని యొక్క వాక్యాన్ని సమయంలో ధ్యానం చేద్దాం. అంతటా ఎలీషా మరణకరమైన రోగము చేత పీడితుడై ఉండగా ఇశ్రాయేలు రాజైన యెహోయాషు అతని యొద్దకు వచ్చి అతనిని చూచి కన్నీరు విడుచుచు, నా తండ్రి ఇశ్రాయేలు వారికి రథములను రౌతులను నీవే అని ఏడ్చెను. అందుకు ఎలీషా, నీవు వింటిని బాణములను తీసుకొని పొమ్మని అతనితో చెప్పగా అతడు వింటిని బాణములను తీసుకొనెను. నీ చెయ్యి వింటి మీద ఉంచమని ఇశ్రాయేలు రాజుతో చెప్పగా అతడు తన చెయ్యి వింటి మీద ఉంచినప్పుడు ఎలీషా తన చేతులను రాజు చేతుల మీద వేసి తూర్పు వైపుననున్న కిటికీని విప్పుమని చెప్పగా అతడు విప్పెను. అప్పుడు ఎలీషా బాణము వేయమని చెప్పగా అతడు బాణము వేసెను. ఇది యెహోవా రక్షణ బాణము, సిరియనుల చేతిలో నుండి మిమ్మును రక్షించువాడను. చాలండి, తర్వాత చదువుదాం. దేవునికి స్తోత్రాలు. దేవుడు తన పరిశుద్ధ వాక్యము మన హృదయాలకు బలముగా ఆశీర్వదించును గాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడు అయిన మా పరమ తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన నామమునకు వందనాలయ్యా, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ ఉదయకాల సమయంలో చదవబడినటువంటి వాక్యముల నుంచి నాతోనూ మాతోనూ మీరు మాట్లాడండి. ఈ దినాల్లో మేము ఎలీషా ప్రవక్తను గురించి నేర్చుకుంటున్నాం. ప్రభువా, ఎలీషా లాంటి జీవితాన్ని మేము కలిగి ఉండాలని మా నాయన మేము నేర్చుకుంటున్నాం. ప్రభువా, సహాయం చేయండి. ఈరోజు ఎలీషా జీవితంలో చివరి ఘట్టాన్ని ధ్యానిస్తూ ఉండగా అనేకమైన మర్మాలు మీరు తెలియపరిచి మాట్లాడమని యేసు ప్రభువారి పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకొంచున్నాను మా పరమ తండ్రి. ఆమెన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ ఇశ్రాయేలు రాజు, ఆయన పేరు యెహోయాష, అంతేనా? యెహోయాషు. చివరి ఘట్టంలో ఎలీషాకి మరణకరమైన వ్యాధి వచ్చింది. ఎలీషా రోగశయ్య మీద పండుకొని ఉన్నాడు.
ఇశ్రాయేలు రాజైన యెహోయాషు ప్రవక్త దగ్గరికి వచ్చాడు. దేవుని స్తోత్రాలు. ఎక్కడికి వచ్చాడు ఆయన? ప్రవక్త దగ్గరకు వచ్చాడు. ప్రవక్త ఉన్న పరిస్థితిని బట్టి కన్నీరు విడిచి గొప్ప శబ్దంతో ఏడుస్తూ ఉన్నాడు. ఆయన ఏడుస్తూ ఏమంటున్నాడంటే, నా తండ్రి, నా తండ్రి, ఇశ్రాయేలునకు రథములను రౌతులను మీరే అని కన్నీరు విడుస్తూ ప్రవక్త దగ్గర మాట్లాడుతూ ఉన్నాడండి. దేవుని స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆపద సంభవించినప్పుడు మనం మొట్టమొదట విచారణ చేయవలసింది ఎక్కడ? దేవుని దగ్గర మొట్టమొదట విచారణ చేయాలి. అంటే చాలామంది ఏం చెప్తారంటే, హాస్పిటల్కి వెళ్ళకూడదు, మెడిసిన్ వాడకూడదు, మరి అక్కడ దేవునికి మహిమ ఎలా కలుగుద్ది మెడిసిన్ ద్వారా తగ్గిపోతే? కాబట్టి నీకు ఏదైనా సరే ఎక్కడ తగ్గాల? దేవుని సన్నిధిలోనే తగ్గాలి. దేవుని స్తోత్రం చెప్పండి. బైబిల్ గ్రంథంలో పాత నిబంధన గ్రంథాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే అందులో వైద్యాన్ని గురించి వ్రాయబడింది. ఈ వైద్యము చేయించుకున్నటువంటి చాలామంది బైబిల్ గ్రంథంలో ఉన్నారు. కాబట్టి వైద్యం అనేది అవసరం. బైబిల్ గ్రంథంలో పత్రికలను రాస్తూ పౌలు గారు ఒక మాట మాట్లాడతాడు. మీరు మందులై ఉండకుడి అన్నాడు. ఏమన్నారు? అక్కడ ఏముంటుందంటే మందులు కాదు, మందు ఏంటది? కాదు, మందులు అంటే మందమతులు, లేకపోతే మందంగా, లేకపోతే అలాగా ఉండవద్దు అన్నాడు. అది ఎలా ఉండాలి? చురుకుగా ఉండాలని చెప్పాడు. అంతేగాని దాన్ని తీసుకొని మందులు అయి ఉండవద్దు అంటున్నారు. కొన్ని మాటలకి అర్థాలు చాలా డిఫరెంట్గా ఉంటాయి. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎలీషా రోగశయ్య మీద ఉన్నాడు. ఆయనకు వచ్చిన రోగము మరణకరమైనటువంటి రోగము. దేవుని స్తోత్రాలు. అని ఇంత గొప్ప ప్రవక్త అయ్యుండి రోగం చేత చనిపోవటం ఏంటి అని చాలామందిలో ఉంది. కానీ తనకు అవసరమైనప్పుడు దేవుడు ఏదో ఒక విధం చేత వారిని తీసుకెళ్ళిపోతాడు అవసరాన్ని బట్టి. కనుక ఎలీషా మరణకరమైన రోగముతో ఆ రోగశయ్య మీద ఉన్నప్పుడు యెహోయాషు అక్కడికి వచ్చి బిగ్గరగా ఏడుస్తూ కన్నీళ్ళు విడుస్తూ అంటాడు, నా తండ్రి, నా తండ్రి, ఇశ్రాయేలు వారికి రథములను రౌతులను నీవే
అంటే ఇశ్రాయేలుకు ఎన్ని రథాలున్నా, ఎన్ని రౌతులున్నా, ఎన్ని గుర్రాలున్నా అవి నిన్ను మించినవి కావు అన్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి, గట్టిగా చెబుదాం. దేవునికి స్తోత్రాలు, హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యంలో మనం జ్ఞాపకం చేసుకుంటే, ఇప్పుడు ఇశ్రాయేలుకు రథములను రౌతులను ఎవరు అని అంటే తాను రోగశయ్య మీద మరణకరమైన రోగము పడకముందు ఆయన అంతకంటే బలమైనటువంటి మాటలు ఆయన నోట నుండి దేవుడు వారికి సమాధానంగా ఇచ్చేటువంటి వాడనమాట. దేవునికి స్తోత్రం చెబుదాం, హల్లెలూయా. కనుక ప్రియులరా, ఈ మన నిజ జీవితాల్లో కూడా మన యొక్క భక్తి లేక మన యొక్క ప్రార్థన, మన యొక్క నిరీక్షణతో కూడిన ఓర్పు, ఓపిక ఇవన్నిటినీ కలిగి దేవుని రాజ్యం కోసం వేచి ఉండవలసిన అవసరత ఎంతైనా ఉంటుంది. కాబట్టి నా సహాయకుడు నీవే యేసయ్యా, నా విమోచకుడవు నీవే యేసయ్యా అని చెప్పేసి మనం దేవుని దగ్గర ఏం చేయాలి అంటే ప్రభువుని స్తుతిస్తూ ఆయన నామాన్ని ఘనపరచాలి అని మరి దేవుని యొక్క వాక్యం ఇక్కడ తెలియపరుస్తూ ఉన్నదన్నమాట. దేవునికి స్తోత్రాలు. యెహోయాషు అంటా ఉన్నాడు, నా తండ్రి, నా తండ్రి. ఎవరిని పిలుస్తున్నాడు అలాగా? ప్రవక్త అయిన ఎలీషాని పిలుస్తూ ఉన్నాడు. నా తండ్రి, నా తండ్రి, ఇశ్రాయేలుకు రథములను రౌతులను నీవే. కనుక అంత శారీరకంగాను ఆత్మీయంగాను కూడా అంత బలాఢ్యుడు అని దీని ద్వారా మనం అర్థం చేసుకోవచ్చు. కాబట్టి మనం ఆత్మీయ జీవితంలో ఎంతగా బలపరచబడ్డాము అనేది ఒకసారి మనం పరిశీలన చేసుకోవాల్సిన అవసరత ఉందని దేవుని సేవకునిగా నేను మీ అందరికీ కూడా మనవి చేస్తూ ఉన్నాను, తెలియజేస్తూ ఉన్నాను. ఆత్మీయత ఎంతుంది నీ జీవితంలో? ఆత్మీయత ఎంత మట్టుకున్నది? మరి మన జీవితాలలో ఆత్మీయత ఎంతుంది, నామకార్థం ఎంతుంది అని మనం కాటబెట్టి చూస్తే ఏది తేలిద్ది ఎక్కువగా, ఏది బరువు అవుద్ది? నామకార్థమే కిందకి వెళ్తూ ఉంటుంది, ఆత్మీయత పైకి లేస్తూ ఉంటుంది. అంటే ఇది ఏమైపోయింది? తేలికైపోయింది ఆత్మీయత. మరి విశ్వాస జీవితంలో ఎవరు గమనించినా సరే ఏంటి వీరు మంచి ఆత్మీయులు అనే మాట మన పట్ల మనల్ని చూస్తున్నటువంటి వారు ఉపయోగించవలసినటువంటి అవసరత ఉన్నది. లేకపోతే ఈ మనిషి కూడా మనలో ఒకరు. ఎందుకని లోకస్తులతో పాటు లోకస్తుల కార్యాలు, లోకస్తులతో పాటు కలిసి జీవించటం ద్వారా చెప్పండి ఆత్మీయత ఏమైపోతుంది? ఆత్మీయత అనేది క్షీణించిపోతూ ఉంది. లోకము అనేది
మన యొక్క ఆత్మీయ జీవితాల్లో పెరుగుతూ ఉంటుంది. కనుక మనకు ఆధారమైనటువంటి వాడు ఎవరు అనంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. నా తండ్రి అని ఏ రోజైనా హృదయపూర్వకంగా నువ్వు నీ తండ్రిని కేకేసావా? నిన్ను కన్న నీ తండ్రిని కేకేసి ఉండొచ్చు, నిన్ను కన్న నీ తల్లిని కేకేసి ఉండొచ్చు. వారికంటే కూడా అధికుడు నీకు నాకు ఆయనే మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారు. కనుక ఈ యెహోయాషు ఎలీషా ప్రవక్త దగ్గరకు వచ్చి ఆయన ఏం చేస్తున్నాడు? ఏడుస్తున్నాడు, కన్నీరు విడుస్తూ ఉన్నాడు, ఏడుస్తూ ఉన్నాడు. ఇశ్రాయేలుకు రథములను రౌతులను నీవే అనే కేకలు వేస్తూ ఉన్నాడు. దేవుని స్తోత్రాలు చెప్పండి, దేవుని స్తోత్రాలు. హల్లెలూయా, హల్లెలూయా. ఇలాగ జరుగుతూ ఉంటే ఎలీషా ప్రవక్త ఆయన చెప్తా ఉన్నాడు. ఏమని చెప్తున్నాడంటే ఆ యొక్క యెహోయాషు చేతుల మీద పడి ఆయన ఒక మాట చెప్తున్నాడు. ఏంటనంటే నీ చేతితో వింటిని పట్టుకొనుము, నీ చేతితో బాణములను పట్టుకొనుము. దేవుని స్తోత్రం చెప్పండి. వింటి ఏత దూరం అంతా అంటే అంటే తెలుసా? వింటి విల్లు అంటారు. విల్లు తెలుసా? ఓ ప్రక్కన తాడు కట్టి లేకపోతే వైరుగాన్ని కట్టి వంచి రెండో వైపుని కడితే అది మీకు అర్థం కావాలంటే చదువుకునే పిల్లలకు మీకు అది అర్థం కావాలంటే వ్యాసార్థం అంటే రౌండ్లో సగభాగం, దీన్ని విల్లు అన్నారు. దీనికి తాడు ఉంటుంది, ఆ చివరికి ఈ చివరికి మధ్యలో తాడు ఉంటుంది. అప్పుడు ఈ తాడుకి వింటికి కలిపి ఒక పుల్లను పెడతారు, దాన్ని అంబు అంటారు. ఏమంటారు? అమ్ము కాదు, అంబు. దీన్ని ఏమంటారు ఇప్పుడు? విల్లనంబు అంటారు. దేవుని స్తోత్రాలు. నువ్వు అవి చేత పట్టుకో అని చెప్పి యెహోయాషుతో ప్రవక్త అయినటువంటి ఎలీషా మాట్లాడుతూ ఉంటాడనమాట. దేవుని స్తోత్రం చెప్పండి. ఎప్పుడైతే ఎలీషా ప్రవక్త ఈ మాట చెప్పాడో తన చేత్తో విల్లనమ్మను పట్టుకొని పట్టుకున్నాడు. ఇప్పుడు తూర్పు వైపున ఉన్నటువంటి కిటికీ తెరిచి తూర్పు వైపున ఉన్నటువంటి కిటికీని తెరిచి ఆ విల్లనమ్మును విడిచిపెట్టమని చెప్తాడు. దేవుని స్తోత్రాలు. ఆ విల్లనమ్ము వదిలినప్పుడు గట్టిగా లాగి వదులుతాడు అన్నమాట. దేవుని స్తోత్రాలు. అది ఎటు వెళ్ళిపోయిందో అప్పుడు ఏమన్నాడు తెలుసా? ఇది యెహోవా రక్షణ బాణము. దేవుని స్తోత్రం చెప్పండి, చెప్పాలి గట్టిగా. ప్రతి ఒక్క విశ్వాస జీవితంలో లేక ప్రతి ఒక్క క్రైస్తవుల చేతిలో ఉండవలసింది ఏంటి అని అంటే విల్లనంబు. దేవుని స్తోత్రం చెప్పండి. విల్లనంబు అంటే అది పగ తీర్చుకునే దానికి గుర్తు. కానీ క్రైస్తవుల దగ్గర ఉండే విల్లనంబు ఏదంటే
రక్షణను గూర్చిన రక్షణను గూర్చిన సువార్తనాదం ఉండాలి. అదే దేవుని బిడ్డలు పట్టుకోవలసినటువంటి విల్లనంబు. ఇది కాకుండా లోకరీత్యా మనం ఏది కూడా పట్టుకోకూడదు, మనలో ఉండనివ్వకూడదు. దేవునికి మహిమ కలుగును గాక. ఇది యెహోవా రక్షణ బాణము. గురి చూసి ఈ బాణాన్ని వదిలితే నువ్వు అనుకున్న వ్యక్తికి వెళ్ళి తగలాలి, ఆ వ్యక్తి నీ దగ్గరకు రావాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. అర్థమైందండి? రక్షణ ఏం బాణం ఇది? ఏం బాణం? రక్షణ బాణం. కొంతమంది కొన్ని చోట్ల వేటగాళ్ళు కొన్నిటికి బాణాలు వేస్తారు, విల్లనం వదులుతారు. అది తగలొచ్చు, తగలకపోవచ్చు, అది ఫెయిల్ అయిపోవచ్చు. కానీ దేవుడు నీకు విల్లనంబు ఇచ్చాడు. ఇచ్చాడా? మాట్లాడండి అందరూ. అయ్యా మాట్లాడాలి. ఏమిచ్చాడు? వింటిని ఇచ్చాడు, దానికి తగిన బాణాన్ని ఇచ్చాడు. దేవుని స్తోత్రం చెప్పండి. కనుక ఈ యొక్క విల్లనమ్మును ధరించాలి ప్రతి ఒక్క దేవుని బిడ్డ. నువ్వు ధరించినటువంటి విల్లనం ఏంటి అని అంటే రక్షణ. నీవు ధరించినటువంటి విల్లు ఏంటది? చెప్పండి, ఏంటది? రక్షణ. అక్కడ వాక్యంలో ఉంది కదా, ఇది యెహోవా రక్షణ బాణము. దేవుని స్తోత్రం చెప్పండి. గురి చూసి ఒక విషయం చెప్తానండి. నిజంగా బాణం అయితే దాన్ని గురి చూడాలి, అంతే కదా. దేవుడు నీకిచ్చిన వింటిని చేతబట్టుకొని ఎవరికి ఇది వేయాలా అని ఆలోచన కలిగి ఆ వ్యక్తిని దృష్టిలోకి తీసుకొని ఆ వ్యక్తి కొరకు ప్రార్థన చేసి నువ్వు ఖచ్చితంగా విల్లనమ్మును వదిలితే వెళ్ళి గుండెల మీద గుచ్చుకునేది ఖాయం, వాళ్ళు మారేది ఖాయం. బాణం అంటూ వెళ్ళిన తర్వాత దెబ్బ తగలకుండా ఉంటుందా? బాణం అంటూ మా ఊర్లోనే చిన్నప్పుడు రెడ్డిగూడెంలోని మాకు బ్యాచ్ ఉంది. సరే, మా ఇంటి పేరు గురిజాల, ఇంకో ఇంటి పేరు పులపాక. అది ఏమన్నంటే మా తమ్ముడు వాడిని ఏమన్నంటే, అరే పొల్ల అన్నాడు. అవి నన్ను పొల్ల అంటువేరా గురిజాలోడా, గురి అన్నాడు. గురి రైట్, గురి చొట్టమే మా వంతు అని చెప్పి బాణాలతో ఆడుకునేవాళ్ళం అప్పట్లో. ఆ వింటికి బాణాన్ని ఎక్కిపెట్టి మోకాల కింద కొడితే వెనకమాల నుండి ఆ పుల్ల ఇంతలో దిగబడింది, ఎముక తగిలింది పోయి. దాన్ని చివరని సూదిగా చెక్కుకుంటాం అన్నమాట ఆడుకునేటప్పుడు. దాన్ని స్పీడ్గా వదిలేసరికి వెళ్ళి మోకాల కింద భాగంలో కండ ఉంది కదా, ఇంతలావునా మోకాల కింద వెనకమాల భాగం, దాన్ని గుచ్చుకొని ఎముక తగిలింది. అంటవా మళ్ళీ? అమ్మో నేను అన్నాను, గురి అంటవా, జాగ్రత్త, గురి చూసుకొట్టడమే మా గురిజాలోళ్ళు అంతని మావాడు వాళ్ళ స్నేహితుడు అన్నమాట. స్నేహితుల్లా అలా ఊరికే సరదాగా అనుకుంటా చేశారనమాట. కనుక నీ దగ్గర ఉన్నది సరదాగా వాడే విల్లనమ్ము కాదు. రక్షణ అనేటువంటి వింటిని, వాగ్దానం అనే విల్లనమ్ముని ఇచ్చాడు.
దీనిని ఉపయోగించి ఒక అవిశ్వాసిని కొడితే ఆ అవిశ్వాసికి దెబ్బకి ఏమైపోవాలి? అది గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మహింపరుద్దాం. ఓకే, రైట్. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇది యెహోవా రక్షణ బాణము అని చెప్పేసి ప్రియులారా మరి మన పితరుడైనటువంటి ఎలీషా ప్రవక్త పలుకుతూ ఉన్నాడు. అతను దేవుని వాక్యాన్ని చదువు చూడండి. సిరియనుల చేతిలో నుండి మిమ్మును రక్షించు బాణము, సిరియన్లు నాశనమగునట్లు ఏం చేయటం? నాశనం చేయిస్తావని చెప్పి బాణమును పట్టుకొనమనగా యెహోయాషు బాణమును పట్టుకొన్నాడు. చదువు. దేంతో కొట్టాడు? చేతితో. బాణం అటుంచి నీ చేతితో భూమి మీద కొట్టమన్నాడు. ఎన్నిసార్లు కొట్టమన్నాడని, ఎన్నిసార్లు కొట్టనని యెహోయాషు అడగలేదు. కొట్టమన్నాడు కదా అని 3 సార్లు కొట్టి నేల మీద ఆగిపోయాడు. ఎన్నిసార్లు కొట్టి ఆగిపోయాడు? చెప్పండి, ఎన్నిసార్లు? 3 సార్లు కొట్టి కొట్టడం మానేశాడు. దేవుని స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. కనుక సిరియనులు మీద నీకు విజయం వస్తుంది అని దేవుడు మాట్లాడుతూ ఉన్నప్పుడు ఏం అన్నాడు ప్రవక్త? నీ చేతిని నేలకేసి కొట్టు అని చెప్పాడు. నేల మీద కొట్టమంటే ఆయన కొట్టమన్నవాడు మానేయి అనేంతవరకు కొట్టాలి. కానీ మనవాడు అనగా యెహోయాషు ఎన్నిసార్లు కొట్టాడు? 3 సార్లు కొట్టి మానేశాడు. 3 సార్లు కొట్టి మానేసినందుకు ప్రవక్త ఏం చేశాడండి? కోపం వచ్చింది ఆయనకి. కోపం వచ్చింది. నిన్ను 3 సార్లు ఎవరు కొట్టమన్నారు? కాబట్టి నీకు 3 సార్లే విజయం వస్తుంది అని చెప్పాడండి. అర్థమైందా? 3 సార్లే నీకు విజయం వస్తుంది. నువ్వు ఎక్కువ సార్లు ఎందుకు కొట్టలేకపోయావు అని అడుగుతాడు. కనుక దేవుని ఉగ్రత దినం వచ్చినప్పుడు నీ దగ్గర ఉన్నటువంటి ఆ రక్షణ బాణము చేత ఎంతమందిని కొట్టి వారి హృదయాలను నలిపి నా యొద్దకు నడిపించావు అని ఉగ్రత దినమందు అడగబోతా ఉన్నాడు యేసయ్య. దేవుని స్తోత్రం చెబుదాం. గట్టిగా చెప్పండి, ఇంకొంచెం గట్టిగా చెప్పండి. కనుక ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుంటే మనం ధరించినటువంటి
యెహోవా రక్షణ బాణమును మనం ఏం చేయాల్సినటువంటి వారై ఉన్నాం, దానిని ప్రయోగించాల్సినటువంటి వారమై ఉన్నాం. దాన్ని ప్రయోగిస్తే అది ఇంకా పదును ఎక్కుతూ ఉంటుంది. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, యెహోయాషుతో ప్రవక్త అయినటువంటి ఎలీషా అంటున్నాడు, ఇది యెహోవా రక్షణ బాణము అని చెప్పేసి యెహోయాషు మరి అక్కడ దేవుడు మరి యెహోయాషుతో మాట్లాడుతున్నాడు. యెహోయాషు అలాగే యేసు ప్రభు నామంలో రక్షించబడినటువంటి మనం కూడా మన దగ్గరున్న బాణం ఏం బాణం? అది ఏ బాణం? యెహోవా, ఇది యెహోవా రక్షణ బాణము. ఈ బాణం పగ తీర్చుకోవటానికి ఉపయోగపడేది, అంతే కదా. ఇప్పుడు అవునా కాదంటారా? పగ తీర్చుకునేటువంటిది. అందుకోసం అది పగ తీర్చుకుంటానికి వదిలినటువంటి అది బాణము. అయితే దేవుని వాక్యం చేత మనము యేసుక్రీస్తు ప్రభువుకు మాదిరిగా మరి ఈ మనం పొందినటువంటి ఈ రక్షణను ఉపయోగించినటువంటి ఎవరి మీద ఉపయోగిస్తామో వారి మధ్యలో మనకు వారి వలన మనకు ఏం రావాలి? గొప్ప విజయము రావాలి. దేవునికి స్తోత్రం చెప్పండి, స్తోత్రం చెప్పండి, గట్టిగా గట్టిగా మరొకసారి చెప్పండి, హల్లెలూయా. కాబట్టి ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ దగ్గర ఉన్నటువంటి రక్షణ బాణం మామూలు బాణం కాదు. దానిని నీవు ప్రయోగం చేయట్లా. ఏం చేస్తున్నావు అంటే భూమిని త్రవ్వి దాన్ని ఏం చేస్తున్నావు? అవును, వాస్తవం. అది తలాంతులను గురించి చెబుతూ ఒక తలాంతు తీసుకున్నటువంటి వాడు ఏం చేశాడు? దాన్ని రుమాల్లో కట్టి అప్పుడు ఈ రుమాల్లో ఉన్నటువంటి మూటను ఎక్కడ పెట్టాడు? భూమి లోపల పెట్టాడు. అందుకని యజమానుడు ఏమన్నాడు? నువ్వు దీన్ని సావుకారుల దగ్గర ఉంచాల్సిందయా. నేను వచ్చి నా సొమ్ము నేను వడ్డీతో వసూలు చేసేవాడిని, సోమరోడా, చెడిపోయినోడా అని తిట్టారు. తిట్టాడా? ఆయన తిట్టాడా? తిట్టాడు. సోమరోడా అన్నాడు. సోమరోడా అన్నాడు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం పొందినటువంటి దేవుని యొక్క రక్షణ చూడండి మన జీవితాలకు అవసరమైనటువంటిదిగా దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. ఇది యెహోవా రక్షణ బాణము. నా దేవుని వాక్యం చదువుదాం, ఇంకా ముందుకు చదవండి. తరువాత ఎలీషా మృతి నొందగా వారు అతనిని సమాధిలో ఉంచిరి. 1 సంవత్సరము గడిచిన తరువాత మోయాబీయుల సైన్యము మోయాబీయుల సైన్యము దేశం మీదకి వచ్చినప్పుడు కొందరు ఒక శవమును పాతిపెట్టుచు సైన్యములకు భయపడి ఆ శవమును ఎలీషా సమాధిలో ఎలీషా సమాధిలో ఉంచగా దింపిన ఆ శవము
ఆ, ఎలీషా శల్యములకు అనగా ఎలీషా యొక్క శరీరము, మాంసము, ఎముకలు ఏమైపోయినాయి? చెదరబట్టిపోయినాయి. ఆ టైములో ఆ ఎముకలలో కూడా జీవం ఉన్నది. ఆ జీవం ఉంది కాబట్టే చనిపోయిన వాడిని అది చదువు. ఏది? సిరియనుల మోయాబీయుల దండులో ఒకడు చనిపోతే ఈ శవాన్ని ఎక్కడ పెడుతున్నాడు అని అంటే ఎలీషాన్ని ఉంచిన స్థలంలో పెడుతున్నాడు. ఆడ గొయ్యి తవ్వగా ఆ శవాన్ని ఆ గోతిలో దించారు. ఆ ఎలీషా యొక్క శరీరపు శల్యములు అంటే మొక్కలు ఈ చనిపోయిన శవానికి తగిలింది. వెంటనే వాడు ఏమైపోయాడు అంటే బ్రతికిపోయాను. వాడు లేచి కాళ్ళు మోపి భూమి మీద నిలిచెను. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఎలీషా చనిపోయి సంవత్సరం అయింది. ఆ సంవత్సరం క్రిందట కూడా శవాన్ని పెడితే ఎలీషా ఉన్న అది ఆ సమాధి దగ్గర సమాధిలో పెడతా ఉంటే ఎలీషా యొక్క ఆ శరీరపు శల్యములు ఆ శవానికి తగిలి బ్రతికాడు. బ్రతికి కాళ్ళు మోపి లేచి నిలబడ్డాడండి. దేవుని స్తోత్రం కలుగును గాక. చెప్పండి, కొంచెం గట్టి చెప్పండి. కాబట్టి ఇక ఇశ్రాయేలు పక్షంగా సరి అయిన మరి న్యాయం చెప్పేవారు లేరు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క మరి ఉదయకాల సమయంలో ఆయన మాటలు వింటున్నటువంటి నా జీవితంలో అంత పట్టుదల, అంత పౌరుషత్వాన్ని కలిగి ఉండాలి. ఎప్పుడైతే రక్షణ బాణమును మనం ధరించామో సర్వం మీద శక్తివంతులై ఉండాలి. ఎప్పుడైతే రక్షణ బాణాన్ని ధరించి ఉంచావో వెంటనే నీవు అపవాది గుండెలను కొట్టగలిగే విల్లనంబై ఉండాలి. కాబట్టి ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క మరి ఉదయకాల సమయంలో దేవుని యొక్క మాటలు మనం జ్ఞాపకం చేసుకుంటే ఎలీషా యొక్క ఎప్పటికీ సంవత్సరం నాడైన శవం సంవత్సరం తర్వాత పెడితే ఆ శరీరం ఈ చచ్చిపోయినోడు తగిలి ఏమయ్యాడైనా తిరిగి లేచాడు, తిరిగి బ్రతికాడు అన్నమాట. దేవుని స్తోత్రాలు. హల్లెలూయా. ప్రియరా, ఈ విషయాల్ని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే నువ్వు పడిపోయి ఎంతకాలం అవుతుందో అది మనం జ్ఞాపకం చేసుకొని మన యొక్క శరీరం ఆ డెడ్ బాడీని ఎక్కడ తగిలించాలి?
ఎలీషా ప్రవక్తకు తగిలించినట్లుగా ఆయన మందిరంలో ఆయన నివాసం ఉంటున్నటువంటి ఆయన ఆయన పాదాలకు ఆ శవాన్ని తగిలిస్తే తిరిగి ఆ శవం ఏమవుతుంది చెప్పండి? దేవుని స్తోత్రం చెప్పండి. కనుక అందుకనే ఇది యెహోవా రక్షణ బాణము అని యెహోయాషు మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క మరి ఆ ఉదయకాల సమయంలో మరి మనం పొందినటువంటి రక్షణ బాణమును మరి చాలా జాగ్రత్తగా మనం కాపాడుకుంటూ ప్రభు రాకడ వచ్చు వరకు కూడా ఏం చేయాలి? వాక్యాన్ని మనం ఏం చేయాలి? చదువుకుంటూ ఉండాలి. దేవుని యొక్క వాక్యాన్ని మనం ఏం చేయాలి? ధ్యానిస్తూ ఉండాలి. ఒకటి, రక్షణ బాణం మనం పట్టుకోగలిగితే ఈ రక్షణ బాణం బైబిల్లో నుంచి బయటికి పోయిద్దా? అంటే ఈ హృదయ ధ్యానం బైబిల్ మీద కాకుండా మరొక దాని మీద ఉంటుందా? చెప్పండి, ఉంటుందా? బైబిల్ మీదే ధ్యానం ఉంటుంది. అంటే ఇప్పుడు వింటికి బాణాన్ని సిద్ధపరచాలి కాబట్టి ఈ బాణానికి చివరి ముక్కు మొన దేంతో పొదును పెట్టాలి? దేంతో పొదును పెట్టాలి? వాక్యంతో పొదును పెట్టాలి. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. వాక్యం చేత పొదును పెట్టబడినటువంటి ఈ బాణము గుచ్చితే, ఇసిరితే ఎక్కడ తగలాలా తెలుసా? ఎక్కడ తగలాలా? మనం అనుకున్న చోటుకి వెళ్ళి అది కార్యం చేసుకొని తిరిగి రా. వేయబడింది వస్తుందా? మళ్ళీ ఇప్పుడు బాణం వేస్తారు, మళ్ళీ వెళ్ళి దాన్ని తెచ్చుకుంటారా? పిల్లలు ఆడుకునే అయితే తెచ్చుకుంటారు. అలాంటి మరి అంబులు మరి పొది ఉంటుంది, అంబుల పొది ఉంటుంది, దాని నిండా ఉంటే వదులుతారన్నమాట, ఒక్కోటి. కాబట్టి నీ దగ్గర ఉన్నటువంటి విల్లు నంబుకు ముక్కు మొన ఏం చేయాలి చెప్పండి? వాక్యం చేత పొదును పెట్టాలి. దేవునికి స్తోత్రం చెప్పు. దేని చేత పొదును పెట్టాలి? వాక్యం చేత పొదును పెట్టాలి. మా చిన్నతనంలో మేము ఆడుకునేటప్పుడు ఏం చేసేవాళ్ళం అంటే అది ఇనప మేకులు సన్నవి ఉంటాయి కదా, 2 అంగుళాల మేకులు, దాన్ని బాణం పుల్లకి చక్కగా దారంతో కట్టి గురి చూసి చెట్టుకి కొడితే ఇది చెట్టుకి ఏమవుతుంది? మేకు తగిలి దిగబడుతుంది. అలాగే నీ దగ్గర ఉన్నటువంటి అంబుల పొదిలో ఉన్నటువంటి ఆ యొక్క అంబును వదిలితే వెళ్ళిన చోట కార్యం చేసుకొని రావాలి, అది అక్కడ మిగిలిపోవాలి. తర్వాత ఈ విల్లనంబు నువ్వు గురి చూసి కొట్టాల్సింది ఎక్కడ అంటే అపవాది యొక్క గుండెల మీద కొట్టాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. అపవాది యొక్క గుండెల మీద కొట్టినప్పుడు ప్రియమైన దేవుని బిడ్డలారా చెప్పండి, ఏమవుద్ది? అది పగిలి ఏమవుద్ది? దాని బాధ, వేదన, కన్నీరు కార్చి దేవుని దగ్గర ఆ యొక్క సమస్తమైన దోషాలు కూడా ఒప్పుకుంటూ ఉంటారు. కనుక ఎలీషా చనిపోయిన సంవత్సరానికి తిరిగి మరలా అదే గోతి దగ్గర అక్కడ పెడతా ఉంటే చెప్పండి, సైన్యం, మోయాబీలు సైన్యంలో ఒకటి చనిపోతే వాడిని అక్కడ పెడతా ఉంటే ఆ ఎముక, ఆ డెడ్ బాడీకి, ఆ శవానికి
ఏమొచ్చిందంటే ఊపిరి వచ్చింది, జీవం వచ్చింది, కాళ్ళు మోపి నిలబడ్డాడండి. దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. కనుక మన కార్యాలు కూడా అనగా యేసుక్రీస్తు ప్రభువులో ఉంటున్న మనము చేసే కార్యాలు కూడా ఇలాగే ఉండాలి అని ఎలీషా ప్రవక్త ద్వారా మనల్ని నేర్చుకుంటూ ఉన్నాం. ఈ యొక్క ఎలీషా యొక్క మరి ఆ ఎలీషా ప్రవక్త అయిన ఎలీషాను గూర్చినటువంటి ఈ యొక్క పాఠ్యభాగం మరి ఈ రోజుతో ఎలీషాను గూర్చినటువంటి పాఠ్యభాగం ముగించబడింది. కనుక ప్రియులరా, ఎలీషా పట్టుదల కలిగినటువంటి వ్యక్తి. ఎలీషా బహు పౌరుషం కలిగినటువంటి వ్యక్తి. కనుక మనం ఎలీషాని గురించి నేర్చుకుంటున్నాం. మరి మనం కూడా ఎలీషా లాంటి పట్టుదల, ఎలీషా లాంటి గట్టితనం మరి మనం కూడా కలిగి ఉండాలని ఈ ఉదయకాల సమయంలో నేను మీకు తెలియజేస్తూ ఈ నా మాటలు నేను ముగిస్తూ ఉన్నాను. దేవుడు తన పరిశుద్ధ లేఖన భాగం మన హృదయాలలో ఆశీర్వదించును గాక. చెప్పండి, దేవుని స్తోత్రం చెప్పండి.